అందరికీ నమస్తే. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. దేశమంతటి వాళ్ళ దసరా పండుగ జరుపుకుంటున్నాం. అతి తక్కువ సందర్భాలలో ఈ 2వ తారీఖున దసరా వస్తుంది. అందులో జాతిపితగా మహాత్మాగా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి మహాత్మా గాంధీ అతి కొద్ది రోజులే ప్రధానమంత్రి పదవి చేపట్టి దివంగతులైన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి. ఒక మహావృక్ష కింద చిన్న చిన్న చెట్లు పెడితే ఎట్లా ఉంటుందండి? జనరల్గా దాన్ని అలా చూడటానికి ప్రయత్నం చేయం, కానీ అంతే విలువలు, అంతే గౌరవప్రదంగా జీవనం సాగించి ఆదర్శవంతమైన ప్రధానమంత్రిగా కొనసాగిన ఉత్తమోత్తముడు లాల్ బహదూర్ శాస్త్రికి కూడా ఈరోజు పుట్టాడు. ఆయన 156 సంవత్సరాలు కాకపోతే డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఇదే. మహాత్మా గాంధీ మనం జాతిపిత అంటున్నాం, మహాత్మా అంటున్నాం. రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే ద గ్రేట్ సోల్ అన్నాడు. ఆయన ఎన్ని పేర్లు పెట్టుకుంటున్నాం మనం. అహింసావాది అన్నారు. ప్రపంచానికే ఒక అంతర్జాతీయ దినోత్సవం, అహింసా దినోత్సవం. 2007 ప్రపంచ అహింసా దినోత్సవాన్ని యావత్ ప్రపంచం జరుపుకుంది. తప్పులు చాలా ఉంటాయి. మనిషి ఆల్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్ కదా. చాలా మంచి పనులలో కొన్ని పొరపాట్లు అనేటివి, మనము 100 తప్పులలో 10 తప్పులు అనేటివి ఇవి ఇగ్నోరబుల్. ఆనాటి సామాజిక పరిస్థితులను బట్టి ఆ త్యాగము ఒక కోటీశ్వర్ల కుటుంబం నుంచి వచ్చి ఆ పని చేసినందుకు గాను మనం ఎంతో అభినందించాలి. అందరినీ ప్రేమించండి ఆయన ఒక సనాతనవాది. ఆయన చాలా సందర్భాలలో నేను ఒక సనాతనవాదిని, సనాతన హిందువును, నా దేశంలో ఉన్న క్రైస్తవులందరూ బైబిల్ ఆధారంగా జీవనం సాగించాలని కోరుకుంటాను, సిక్కులందరూ గురుగ్రంథ సాహిబ్ ఆధారంగా జీవించాలని కోరుకుంటాను, నా తోటి ముస్లిం సోదరులందరూ ఖురాను ఆధారంగా జీవించాలనుకుంటాను, జొరాస్ట్రియన్ మిత్రులందరూ కూడా వాళ్ళ తోర ఆధారంగానే బతకాలని కోరుకునే వ్యక్తులు నేను ప్రథమని. అంటే ఇంతటి ఒక ఉన్నతమైన సందేశాన్ని ఇవ్వగలిగిన వ్యక్తులు ఎవరు ప్రపంచానికి? అన్నిటికంటే పురాతనమైంది హిందూ మతం. లేదు మీతో ఇంకా చాలా చెప్పవలసి ఉందని క్రైస్తవ మతం వచ్చింది. లేదు ఇంకా మీరు చాలా తప్పులు చేస్తున్నారని వచ్చింది తోరా మతం వచ్చింది. దాని తర్వాత ఇస్లాం మతం వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా గురుగ్రంథ సాహిబ్ తీసుకొచ్చినటువంటి సిక్కు మతం వచ్చింది. ఇవన్నీ కూడా మనుషుల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుదల చేసినవి తప్ప ఎక్కడ కూడా విద్వేషాలు రెచ్చగొట్టలేదు. ఉర్దూలో కానీ అన్నిట్లలో ఒక సామెత ఏముంటుందంటే, అల్లాసే కోయి పరేషాన్ నీయే సార్, సిర్ ముల్లాంసే పరేషాన్. ఏ దేవుడితో ఏం పంచాయతీ లేదు. దాని పేరున అవతారాలు ఎత్తున్నటువంటి రకరకాల స్వాములు, వాళ్ళతో ఇబ్బందులు ఉన్నాయి బాగా. జీసస్ క్రైస్ట్ ఒక ఆదర్శవంతమైన జీవి, క్షమాగుణం కలిగినటువంటి ఒక మహోన్నతమైన మానవీయ ప్రపంచం ఆయన. మనం శ్రీరాముని మర్యాద పురుషోత్తం ఎట్లా అనుకుంటామో ఆయన కూడా అదే అనుకుంటాం. కానీ ఆ ఫాదర్స్, బిషప్స్, తర్వాత వీళ్ళందరూ ఇచ్చే బోధనల్లో ఎంతో ద్వేషాలు, పరమతం పట్ల ఇచ్చే సందేశాలు ఎంతో ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి ఈ మానవీయ ఆందోళనలు వస్తున్నాయి. మన మహాత్మా గాంధీ ముందుండి నడిపిన ఒక మహానుభావుణ్ణి, ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైన వ్యక్తిని, ఆయనను సంవరించిన వ్యక్తిని పూజించే రోజులు ఇప్పుడు చూస్తున్నాం. ఎంత బాధేసే రోజులు, ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక సీనియర్ సిటిజన్, 60 సంవత్సరాలు పైబడిపోయాయి. నా ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా మహాత్మా గాంధీ పట్ల అసహనం వ్యక్తం చేస్తూ, ఏదో అనేస్తూ, ఆయన చేసిన ఏదో ద్రోహం చేసిండు అనేది తీయడం అనేది ఇది చాలా బాధించే విషయం. ఇది నిస్వార్థంగా పనిచేసారు వాళ్ళు. $30 ట్రిలియన్ సొమ్ము ఎత్తుకుపోయిన బ్రిటిష్ను మనం ఏమీ అనటం లేదు. మన దేశంకి వచ్చి మనలో కలిసిమెలిసి పనిచేస్తున్నటువంటి మొఘల్వాదులను మనం అసహించుకుంటూ, అదే మన ఎజెండాగా, అదే మన రాజకీయాలు, దాంతోనే మనం పవర్లోకి రావాలనుకుంటున్నాము. ఇంకా కూడా చేస్తూనే ఉన్నాం. అది పూర్తిగా మానవీయ దృక్పథానికి ఒక విరుద్ధమైన కాన్సెప్ట్. అది ప్రజలందరూ, భారతీయ సమాజంలో ఉన్నటువంటి పౌరులందరూ ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని తీసుకొచ్చుకున్నాం. దానికి పునాదులు లేకపోయినా, ఆయన మన అమల్లోకి వచ్చేటప్పటికి లేకపోయినా, ఆ రాజ్యాంగాన్ని రాసేలా అంబేద్కర్ని రాయమని పురమాయించింది కూడా మహాత్మా గాంధీ. ఎందుకంటే ఆ రోజుల్లో అంబేద్కర్ వచ్చింది ఇంగ్లీష్ ఎవరికి రాదని ఆయన ఒక్కనికే తెలుసు. ఆయన కుల వ్యవస్థను సమర్థించినట్టుగానే ప్రవర్తించాడు. అటువంటిది ఇప్పుడు రివర్స్ నడుస్తూ ఉంది. ఏదైతే రాజ్యాంగం ఇచ్చిన ఆ కొద్ది ఫలాలతోనే అనుభవిస్తూ బతుకుతున్నటువంటి నిరుపేద ప్రజానీకం, నిరుపేద కులాల ప్రజానీకం ఆయనను, రాజ్యాంగాన్ని గౌరవిస్తుంటే, అన్ని ఫలాలు 100కి 100 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినా కూడా వాళ్ళను ఆదర్శంగా తీసుకునే వ్యక్తులు భారతదేశంలో ఉన్నారు. ఇప్పటి యువతకు మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి ఎన్ని బోధనలు చేసినా, ఎన్ని గ్రంథాలు దాంట్లోంచి క్రియేటివిటీ తీసుకొని వచ్చినా కూడా తక్కువనే. రాముడు, కృష్ణుడు లేడని కాదు, ఉన్నారో లేరో తెలియదు, ఎవరికి తెలియదు. వాళ్ళ పేరు మీద క్రియేట్ అవుతున్న చరిత్రలన్నీ కూడా మనుషుల పట్ల ఇది మొక్కని వారు మనుషులు కారు అనే పద్ధతిలో తీసుకురావడం నిజంగానే మన కళ్ళ ముందు మనకు ఒక ఆదర్శవంతమైన వ్యక్తుత్వం కలిగినటువంటి గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళను ఒక వ్యతిరేకిస్తూ
ఒక విద్వేషాన్ని క్రియేట్ చేసి వాళ్ళ పట్ల కొంత వ్యతిరేకత, వాళ్ళ పట్ల కొంత హేయ భావాన్ని దేశానికి ద్రోహులు అనే పద్ధతిలో చెప్తున్నటువంటి దినం ఈరోజు. మహాత్మా గాంధీ జన్మదినాన్ని భారతీయ సమాజం అంతా కూడా చాలా బాగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. బాగా జరుపుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఆయన పక్కనే లాల్ బహదూర్ శాస్త్రిని కూడా గౌరవించాలి. యువత, ముఖ్యంగా ఈనాటి యువత అంతా కూడా ఈరోజు హైదరాబాద్లో కానీ భారతదేశం మొత్తం కానీ మొన్నటి వరకు గణేష్ని మొగాయన పండుగ చేసుకున్నాం, ఇప్పుడు ఆడామని తీసుకుపోయి గంగాలు కలిపే పరిస్థితి. యువత అంతా ఇటుపక్కనే మొగ్గడం ఎంతవరకు సమంజసము? ఏ మేరకు మనము మన పెద్దలను గౌరవిస్తున్నాం? వాటి ముందర చేసే డాన్సులు ఏ సంస్కృతికి నిదర్శనం? ఈ అమ్మవారి ముందర చేసే డాన్సులు ఏ సంస్కృతి నిదర్శనము? శాంతి కాములకు ఇది నిజమేనా? నిజంగానే సరైన పద్ధతిలో పోతుందా అని ఆలోచించవలసిన తరుణం ఆసన్నమైంది. దయచేసి ఇలాంటి మహనీయులను మరవకుండా వారి గురించి అన్ని పాఠ్యపుస్తకాలలో చిన్నప్పటి నుండి కూడా అలాంటి వ్యక్తుల గురించి, మన రాజ్యాంగం గురించి, రాజ్యాంగ విలువల గురించి 1వ తరగతి నుంచి డిగ్రీ పీజీ స్థాయి వరకు కూడా రాజ్యాంగాన్ని నేర్పించవలసిన బాధ్యత పౌరుల మీద ఉంది, పౌర సమాజం మీద ఉంది, రాజ్యాన్ని ఏలుతున్నటువంటి వ్యక్తుల మీద ఉందని చెబుతూ ఈనాటి మహాత్మా గాంధీ ఎట్ ద సేమ్ టైం లాల్ బహదూర్ శాస్త్రి జన్మదిన సందర్భంగా భారతదేశ పౌర సమాజానికి అందరికీ మరొక్కసారి వందనాలు తెలియజేస్తూ ఈ వీడియో చూస్తారని, ఆదరిస్తారని కోరుకుంటూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.